రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అమ్మఒడి పథకాన్ని నిర్వీర్యం చేసి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తల్లికి వందనం పథకం అమలులో లక్షలాది మంది విద్యార్థులను ప్రభుత్వం విస్మరించిందని, నాడు నేడు పనులు నిలిచిపోయాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై ప్రశ్నలు సంధించారు. ఈ రాష్ట్రంలో పాఠశాలలు ఎన్నైతే ఉన్నాయో ఆ పాఠశాలలు ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో ఆ సంఖ్యకు సరిపడినటువంటి టెక్స్ట్ పుస్తకాలు కూడా పిల్లలకు ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నారు. ఇక విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులను సమూలంగా తుడిచిపెట్టినాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తుడిచిపెట్టినాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఎట్లుంటారో అంత గొప్ప విజ్ఞానాన్ని చదువును వీళ్ళకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పోయినాయో ఒకసారి చెప్పగలుగుతా. ఏమేం పోయినాయని చెప్తా. సిబిఎస్ఈ అనే విధానాన్ని రూపుమాపినారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారు, తీసేసినాడు. ఇంగ్లీష్ మీడియం వద్దంట, తెలుగు మీడియం ముద్దంట.